అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీలో అసమ్మతి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీకి అండగా నిలిచిన సీనియర్ కార్యకర్తలే ఇప్పుడు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రస్తుత ఇన్ఛార్జ్ పీలా గోవిందుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇష్టాగోష్ఠి పేరుతో నిర్వహించిన కీలక సమావేశంలో 100 మందికి పైగా సీనియర్ కార్యకర్తలు పాల్గొని తమ ఆవేదనను వెళ్లగక్కారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసినా గుర్తింపు లేదు. కార్యకర్తలకు అండగా నిలవని నాయకత్వాన్ని మేము అంగీకరించము అంటూ గట్టిగా హెచ్చరించారు. నాయకత్వం మార్పు ఇప్పుడు తప్పనిసరి అని స్పష్టం చేసిన కార్యకర్తలు పార్టీ అధిష్టానం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ఛార్జ్ మార్పు లేకపోతే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ అంశాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లి రవీంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చివరి ఆశగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే అనకాపల్లిలో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద అనకాపల్లి టీడీపీలో నెలకొన్న ఈ అసమ్మతి రాబోయే రోజుల్లో పార్టీకి ఎంతటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.